బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో భర్త వివాహేతర సంబంధాన్ని భార్య గుట్టురట్టు చేసింది. భర్త వేరే మహిళతో ఉంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని వారిద్దరిని ఉతికారేసింది. ప్రియురాలి మీద మోజుతో కట్టుకున్న భార్యను సైతం వదిలేసి ఆమెతోనే ఉంటున్నట్లు భార్య తరపు బంధువులు వాపోతున్నారు. ఈ క్రమంలోనే భర్త రాసలీలలు బండారాన్ని బట్టబయలు చేసి హాట్ టాపిక్ గా మారింది. ప్రియురాలితో భర్త చాటింగ్ కి సంబంధించిన స్క్రీన్ షాట్లు, వారు కలిసి తిరిగిన ఫోటోలను సైతం భార్య బయటపెట్టింది. స్పాలో పరిచయమైన కొత్త ప్రియురాలు కోసం ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను పక్కన పెట్టినట్లు చెబుతున్నారు. ప్రియురాలుపై మోజుతో విలువైన వస్తువులు బహుమతులుగా ఇచ్చినట్లు తెలిపారు. పార్కులు, బీచ్లు, హోటల్స్ లో చట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారని భార్య కన్నీటి పర్యంతమైంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ ఇన్లో అందిస్తారు. రైట్ రాజు, భార్యాభర్తల మధ్య వివాహేతర సంబంధం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతుంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? పోలీసులు కేసు నమోదు చేశారు రాజు. హరిత అదే విధంగా వివేక్ వెలికి గత కొంతకాలం క్రితం పెళ్లైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చోడవరం మండలం బుచ్చేపేటకు సంబంధించినటువంటి వీళ్ళు గత కొంతకాలంగా వాళ్ళిద్దరి మధ్యన కూడా చిన్న చిన్న మనస్పర్ధలు రావడంతో స్పాలో పరిచయమైనటువంటి మధుతేజ అనే యువతితో అక్రమ సంబంధం అయితే పెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మధుతేజతో అటు విశాఖలో ఉన్నటువంటి బీచ్లు, రిసార్ట్స్, అదేవిధంగా హోటల్స్ లో ఎంజాయ్ చేస్తూ విలువైనటువంటి వస్తువుల్ని ఆమెకి గిఫ్ట్లుగా ఇస్తూ ఇంటికి రాకుండా వివేక్ ఉంటున్నటువంటిది అయితే గమనించినటువంటి వారి అసలు ఏం జరుగుతుందనేది నిఘా పెట్టి ఈ రోజు ఉదయం మధుతేజని అదేవిధంగా వివేక్ ని రెడ్ హ్యాండెడ్ గా ముఖ్యంగా ఒక హోటల్లో ఉండగా పట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువులు అందరితో కూడా ఒక్కసారిగా ఆమె తలుపులు బదలగొట్టి లోపలికి వెళ్ళినటువంటి సమయంలో వాళ్ళిద్దరూ కూడా బెడ్ మీద ఉండడాన్ని గమనించవచ్చు. మన విజువల్ లో కూడా చూడొచ్చు. తన భర్తని ఆ విధంగా వేరొక మహిళతో చూస్తున్నటువంటి హరిత కోపంతో కుటుంబ సభ్యులు, అదేవిధంగా హరిత కూడా భర్తని ఆమెతో ఉన్నటువంటి వేరే యువతిని కొడుతున్నటువంటి విజువల్స్ కూడా చూడొచ్చు. వివాహేతర సంబంధం వీళ్ళిద్దరి మధ్యలో ఉండడం, భార్యని అదేవిధంగా కుటుంబ సభ్యులంగా అందరినీ కూడా వదిలేసి ప్రియురాలతో ప్రతిరోజు విశాఖలో చక్కెర్లు కొడుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నటువంటి భర్తకి బడిత పూజ జరిగిందనే చెప్పొచ్చు. ఇలాంటి ఉదంతాలు రోజు బయటపడుతున్నా కూడా కొందరిలో మార్పు లేదు. దీంతో భర్తనే తీసుకుని ప్రస్తుతం అయితే బుచ్చేపేట పోలీస్ స్టేషన్ కి అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి కేసు నమోదు చేయలేదు. అయితే వీళ్ళకి చిక్కినటువంటి ప్రియురాలు మాత్రం ఆ సంఘటన స్థలం నుంచి పరారైనట్లు సమాచారం అందుతుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ రాజు.